ఏదైతే శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన సంఘటనకు విచారం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారు రోడ్ షోలో ఒక రాజ్యాంగబద్ధంగా గవర్నర్ దగ్గర ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి రాజ్యాంగంలో ముఖ్యమంత్రికి ఇదే భాష మరి ఏ పుస్తకాల్లో చదివిండో కానీ కాంగ్రెస్ పార్టీ దరిద్రం, కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారి భాష ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నిన్న మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పి వారు మాట్లాడుతూ ఒపీనియన్ పోల్ పెడదాం మీకు ధైర్యం ఉంటే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయని నేను ఘంటాపదంగా చెప్తున్నా. మీకు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్కు సిద్ధం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆయన నిన్న మాట్లాడుతూ బాగా వర్షాలు రాగానే వరదలు రాగానే అంటే అమీర్పేటకు పోయిండట ఆయన. ఏంది 10 నిమిషాలు 23 నెలల్లో నువ్వు ఎక్కడ తిరిగినావు? హైదరాబాద్ సిటీలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినావో ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు డెవలప్మెంటు కుంటిపడిపోయింది, ప్రజలందరూ చెప్తున్నటువంటి కనీసం చెత్త అయితే పరిస్థితి కూడా లేదని ప్రజలు చెప్తున్నటువంటిది. మీకు అందరూ తెలుసు, ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో 4,636 కోట్ల రూపాయలు హైదరాబాద్ మీద ఖర్చు పెడితే మేము 44,021 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు ఒకసారి ఆలోచన చేస్తే సురక్షిత మంచినీటి గురించి కానీ, నిరంతరం విద్యుత్ అంటే కరెంటు పోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త ఒక్క నిమిషం పోయినా అదొక న్యూస్ కింద ఉండేటువంటి పరిస్థితి. దాంతోపాటు 111 ప్రాంతాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టించినాం. ఒక్క ఇంద్రమ్మ ఇల్లు మీరు కట్టిర్రా మీ గుండె మీద చేసుకొని చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇదే కాకుండా 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 100% ఎప్పుడు చరిత్ర జరగని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ కార్యక్రమాలని చేపట్టడమే కాకుండా అవి ఇంకా ఆన్గోయింగ్ ఉంటే ఈయన పోయి ఇనాగ్రేషన్లు చేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అప్పటి కార్యక్రమాలే. అదేవిధంగా మీకు ఫ్లైఓవర్లు కానివ్వండి, మీకు తీసుకుంటే లింక్ రోడ్లు కానివ్వండి, ఈరోజు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్ని ప్రాంతాలలో మనం తీసుకున్నామో మీరు ఒకసారి చూస్తే ఈ వైపున ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్ ప్రాంతం కానివ్వండి, మరి ఓల్డ్ సిటీ ప్రాంతం కానివ్వండి, గచ్చిబౌలి ప్రాంతాల్లో కానివ్వండి, మీకు ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఆర్ఓబి కానివ్వండి, ఆర్యూబి కానివ్వండి, ఇట్లా కార్యక్రమాలని మనం బ్రహ్మాండంగా తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్ కానివ్వండి. దీంతోపాటు హైదరాబాద్ హరితవనంలో నంబర్ 1 స్థానంలో ఉండాలని ఎంతో కష్టపడి ఆ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. స్వచ్ఛ హైదరాబాద్ పేరు మీద మరి అనేకమైనటువంటి కార్యక్రమాలను హైదరాబాద్ సిటీలో కరోనా వైరస్
మొత్తం దేశమంతా ప్రపంచమంతా కరోనాలో ఉంటే ఆ కరోనాలో హాలిడే డిక్లేర్ చేసి హైదరాబాద్ రోడ్లన్నీ వేసినటువంటిది మీరు కూడా కళ్ళారా చూసినటువంటిది. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే కేటీఆర్ గారంట హైదరాబాద్ సిటీలో ఎప్పుడు తిరగలేదంట. మరి నా హైదరాబాద్లో ఉన్నాడో లేకపోతే వేరే దేశంలో ఉండో ఆయనే చెప్పాలి. కేటీఆర్ గారి ఆధ్వర్యంలోనే కదా ఇవన్నీ కార్యక్రమాలన్నీ టేకప్ చేసింది. బస్ బేలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, మరి అదేవిధంగా మనకు కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, బస్తీ దవాఖానాలు కానివ్వండి, ఇవన్నీ మన కళ్ళ ముంగట ఉన్నటువంటి ఇవన్నీ కార్యక్రమాలని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి నిన్న మాట్లాడుతూ వాళ్ళిద్దరినంట స్తంభాన్ని కట్టేయాలనంట. మరి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నటువంటి మిమ్మల్ని, 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నటువంటి మిమ్మల్ని, కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్కు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్న మిమ్మల్ని ఎక్కడ కట్టేయాలనో మరి మీరే చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కంటోన్మెంట్లనంట బై ఎలక్షన్లో గెలిస్తే 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంట కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. నేను ఉండేది కూడా అక్కడనే. ఒకవేళ 4,000 కోట్లతోనే వర్క్ ఏమన్నా అక్కడ కార్యక్రమాలు జరిగితే ప్రజల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. కంటోన్మెంట్లో ఆ ప్రాంతంలోనే నేను ఉంటా. అక్కడ ఏమి డెవలప్మెంట్ జరిగింది? మీరు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే మరి ఆ విధమైనటువంటి భాష మాట్లాడితే ప్రజలు చీదరించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అజారుద్దీన్ గారిని మంత్రి పదవి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ 23 మాసాల నుంచి మైనారిటీలకు మంత్రి పదవి లేదు ఇవ్వాలని చెప్పే కదా మా డిమాండ్. ఆయనకి ఇస్తానంట, మాకు అసూయనంట. ఆయన భారత క్రికెటర్ అంట, ఆయన వస్తే మాకు అసూయ వస్తుందంట. మా డిమాండ్తోనే కదా మీరు ఇచ్చింది. రెండోది, నీకు అంత వాళ్ళ మీద ఈ జుబ్లీహిల్స్ ఓడిపోతున్నాం అనేటువంటి భయం లేకపోతే మరి అజారుద్దీన్కు మీరు కొత్తగా అప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలే? మీకు అంత వాళ్ళ మీద మమకారం ఉండి మైనారిటీలను ఏదో చేయాలనేటువంటి సంకల్పం ఉంటే ఆ రోజు ఎందుకు చేయలే? 2 సంవత్సరాలు దగ్గర వస్తుంటే ఆ జుబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉందని చెప్పి ఈరోజు మైనారిటీలు దూరం అవుతుండ్రని చెప్పి మరి మీరు మోసం చేసేటువంటి కార్యక్రమం కాకపోతే ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు హైదరాబాద్ సిటీలో ప్రతి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం. మీరు కట్టినరా చూపిస్తారా? రెండోది, హాస్పిటల్స్ కూడా టీమ్స్ హాస్పిటల్స్ నీకు ఇక్కడ ఎర్రగడ్డ కానివ్వండి, సనత్ నగర్ చెస్ట్ హాస్పిటల్, అల్వాల్ ప్రాంతం కానివ్వండి, ఎల్బీ నగర్ ప్రాంతం కానివ్వండి, మీరు పోయి ఫోటోలు దిగుతుర్రే, అవి మేము శాంక్షన్ చేసి మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో కదా మీరు వచ్చింది. ఏం అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ సిటీలో చేసినరో ఎక్కడైనా చర్చ పెడితే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు 23 మాసాలలో ఏం చేశారు, మేము గతంలో ఏం చేసినాం, ఏడ చర్చకు పెట్టినా కానీ రెడీ ఉన్నాం. ఎస్ఆర్డిపి ద్వారా మీకు ఫ్లైఓవర్లు కానీ 19 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, 7 ఆర్ఓబీలు, ఆర్యూబీ 1, ఒక కేబుల్ బ్రిడ్జు, ఓ స్టీల్ బ్రిడ్జు. ఈ విధంగా హైదరాబాద్ జనాభా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మీకు వేరే దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా మరి సూపర్ స్టార్ తమిళనాడు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయన్నే చెప్పిండు, నేను హైదరాబాద్లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అని చెప్పి.
అంటే ఈ డెవలప్మెంట్ ఏం కనిపిస్తలేదు. ఆయనంట వర్షం పడుతున్నట్ట అమీర్పేటకు 10 నిమిషాలు పోయిందంట. నువ్వు 10 నిమిషాలు పోయినాక పోయి 4 నెలలు అయింది కదా, ఏం చేసినావు చెప్పగలుగుతావు ఆడ? రెండోది ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ. ఎన్టీ రామారావు గారి వీర అభిమానే కదా మాగంటి గోపీనాథ్. ఎన్టీ రామారావు గారితో తిరిగింది మాగంటి గోపీనాథ్ గారు కదా. ఎన్టీ రామారావు గారితో తిరిగింది మాగంటి గోపీనాథ్ గారు. అంటే వాళ్ళ ఓట్లు కూడా లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో నిన్న డ్రామాలు నడిపిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మాట్లాడితే ఏం చెప్తుండు? సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఫ్రీ బస్. మరి మిగిలిన హామీలు ఎక్కడ పోయినాయి? మహిళలకు ఇస్తాన 2500 ఏమైనా? మరి అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, బంగారం ఏమైంది? ఇందిరమ్మ ఇండ్లు కడతామని చెప్పారు. మరి అవి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఇవాళ ఉన్నది కదా రోడ్ షో, ఇవి కూడా మాట్లాడు దమ్ముంటే. మీరు ఏ కార్యక్రమాలు చేయకుండా. రెండోదంట జూబ్లీహిల్స్ అంట దగ్గర 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి అంట. మరి గ్రేటర్ హైదరాబాద్ 24 నియోజకవర్గాలు ఉన్నాయి. 23 నెలల నుంచి అంటే జూబ్లీహిల్స్ ఒకటే మీద, మిగిలిన కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి కావా? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదా మీరు? మరి మా నియోజకవర్గాలలో ఏం డెవలప్మెంట్ చేసినో చూపించగలుగుతారా మీరు వచ్చి? ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, ఆ రోజు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని మీకు రంజాన్ తోఫా కావచ్చు, క్రిస్మస్ గిఫ్ట్ కావచ్చు, మాంకాళి జాతర బోనాలు కావచ్చు, అంగరంగ వైభవంగా మనం చేపట్టినాం. ఈరోజు పరిస్థితి ఏంది? కరెంటు కూడా అనేక సందర్భాలలో పోతుంది. 20,000 లీటర్ల వరకు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఆ బిల్స్ ఎందుకు పంపిస్తారు? బిల్లు కట్టమని ముక్కుపిండి వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు ఎందుకు చేపడుతున్నారో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రెండోది రేషన్ కార్డులు అంటే మేము ఇవ్వలేదంటారు, వాళ్ళే ఇచ్చినట్ట. రేషన్ కార్డుల విషయంలో కూడా మేము ఇట్లా మా ప్రభుత్వ హయాంలో ఇవ్వలేదంటే దానికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అది దశల వారీగా జరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీరు ఇచ్చే సన్నబియ్యం అన్ని పురుగులు. తెలుసుకోండి, పోయి ప్రజల దగ్గరికి పోయి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు దయచేసి భాష మార్చుకోండి. చిన్న పిల్లలు కూడా చీదరించుకునే పరిస్థితిలో మీరు మాట్లాడితే బొంద పెడతామని మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు అవి. ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమం HRDCL కానీ, అదేవిధంగా నాలాల విషయంలో కానీ, మెట్రో ప్రాజెక్ట్ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, 415 కిలోమీటర్లు. దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి మా ప్రభుత్వం మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంతోపాటు తాగునీటి విషయంలో ఒకప్పుడు 340 MGDలు వచ్చేటువంటిది 535 వరకు పెంచుకున్నాం. కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ సిటీ కూడా 50 ఏళ్ళ వరకు నీటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసినటువంటి ప్రభుత్వం మాది. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, శుంకిశాల ప్రాజెక్టు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విషయంలో ఏదైతే పారిశుద్ధ్యం, డోర్ టు డోర్ చెత్త ఎత్తేటువంటి కార్యక్రమాన్ని మేము కదా స్వీకారం చుట్టింది. ఈరోజు ఉన్నది ఆ పరిస్థితి. స్వచ్ఛ ఆటోలు ఇచ్చి ఆ రోజు కార్యక్రమాల్ని, అన్నపూర్ణ క్యాంటీన్ అని చెప్పి 5 రూపాయలకే భోజనం పెట్టాలనేటువంటి గొప్ప కార్యక్రమాలు మీరు తీసుకొస్తే మీరు ఒక్కటి కూడా పెంచకుండా, ఒక్కటి కూడా పెట్టకుండా ఇందిరమ్మ అని చెప్పి పెట్టుకుంటారు. అన్నపూర్ణ అంటే కేసీఆర్ గారి కుటుంబం పేరా? మనం భోజనాన్ని అన్నపూర్ణమే అని చెప్తాం. అదే పేరుని మనం ఆ రోజు పెట్టుకున్నటువంటిది. అదేవిధంగా HMDA ద్వారా తీసుకున్నటువంటి కార్యక్రమాలు, బాల్నగర్ ఫ్లైఓవర్ కానివ్వండి, కోకాపేట కానివ్వండి, అదేవిధంగా 39 చెరువులు బ్యూటిఫికేషన్ విషయంలో కానివ్వండి,
ఉస్మాన్ సాగర్ గండిపేట్ దీని సుందరీకరణ విషయంలో కానివ్వండి, ఈ విధంగా స్కై వాక్లు కూడా ఉప్పల్ మేదిపట్నం ప్రాంతంలో సైక్లింగ్ ట్రాక్ నిర్మాణాలు, ఇట్లా ఎన్ని కార్యక్రమాలని మన ప్రభుత్వ హయాంలో పాత్రికేయ మీడియా మిత్రుల సమక్షంలో మీరు కూడా ఆ కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యారు. ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి రెండో రాజధాని నగరమైనటువంటి హైదరాబాద్, ఒకప్పుడు బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ముంబై కానివ్వండి, మరి అన్నీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ముందుకెళ్తుంటే దాంట్లో మనం హైదరాబాద్ నంబర్ 1గా ఉండాలని చెప్పి ఆ రోజు మనం కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఆయన ఏమంటాడంటే ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలేక ఈయన వచ్చినాకనే చేస్తాడంట. మరి 23 మాసాలు అవుతుంది. మేము కూడా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. చెప్తావా మా కాన్స్టిట్యున్సీలలో ఏం జరిగిందో చెప్తావా? ఒక్క డెవలప్మెంట్ అన్న చేసిందని చెప్పగలుగుతావా? ఒక్క ఇల్లు కట్టినామని చెప్పగలుగుతావా? తులం బంగారం వేయడాన్ని ఇచ్చినని చెప్పగలుగుతావా? అక్కడ రైతులను మోసం చేస్తేవి, ఇక్కడ యువకులని విద్యార్థులను మోసం చేస్తేవి, మహిళలను మోసం చేస్తేవి. మరి అదేవిధంగా పెద్ద మనుషులు 2000 పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేస్తేవి. రెండోది మైనారిటీలను మోసం చేస్తేవి. 42% రిజర్వేషన్ అని బీసీలను మోసం చేస్తేవి. ఏమైంది ఈరోజు ఒక సర్కస్ కంపెనీ లాగా నడిపిస్తారు. ఇప్పుడు అజరుద్దీన్ని మీరు ఎందుకు మంత్రిగా నిన్న ప్రమాణం స్వీకారం చేశారు? భయం పుట్టే కదా, జుబ్లీహిల్స్ ఓడిపోతున్నామనే భయంతోనే కదా మీరు చేసినటువంటిది. మీకు ధైర్యం ఉంటే ఈరోజు చేసినటువంటి మీరు వాస్తవంగా ఈ కార్యక్రమాలు చేసినామంటే డిబేట్కు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ చర్చ జరిగినా కానీ సిద్ధంగా ఉన్నాం. రెండోది అన్ని అబద్ధాలు మాట్లాడి ఆయన కాలయాపన చేయాలనేటువంటి సంకల్పంతో. రెండోది నేను పదే ఒక సీనియర్ శాసనసభ్యునిగా, ఒక సీనియర్ నాయకునిగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఉన్నది రాజ్యాంగ పదమైనటువంటి పదవిలో, ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరు భాష మార్చుకుంటే మీకే హుందాగా ఉంటుంది. ఇప్పుడే ప్రజలు చేదరించుకుంటారు, చిన్నపిల్లలు కూడా చేదరించుకునేటువంటి పరిస్థితికి మీరు పోతుండ్రు. ఒకసారి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్ ఏం డెవలప్మెంట్ జరగలేదని మాట్లాడితే విచిత్రం కాకపోతే ఏంది? ఒక్క ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ సిటీలో మీరు వచ్చినాక చేసింది చూపేయండి. 3500 ఇండ్లు జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మేము ఇచ్చినాం, ఒక ఇల్లు ఇవ్వలేదని మాట్లాడుతాం. నడు ఆ బస్తీలకు పోయి అడుగుదాం, ఆ ప్రజల దగ్గర పోయి అడుగుదాం. వస్తారా? ఆ ప్రజల దగ్గరికి వచ్చి అడగగలుగుతారా? ఆ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ 4 ఓట్లు దండుకోవడానికి. ఆమె చనిపోయి, గోపీనాథ్ గారు చనిపోతే ఆయన కూడా విశేషమైనటువంటి సేవలు అందించాడు. ఆమె గురించి కూడా నిన్న సీఎం గారు మాట్లాడుతూ ఏదో సెంటిమెంట్ అని, ఈయన బాగా డెవలప్మెంట్ చేస్తుండట, ఇక ఈ దేశం అంతా వచ్చి అబ్బుర పడిపోతుంది ఈయన చేసే డెవలప్మెంట్కు ఆయన మాట్లాడుతాడు. కాబట్టి ఒక్కసారి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ మా ఆయంలో జరిగిందే తప్ప మీ ఆయంలో జరిగినటువంటిది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరూపించండి ఎక్కడెక్కడ జరిగిందని. కంటోన్మెంట్ ఇప్పుడు మొన్నేం చెప్తుండే, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచినాం, 4000 కోట్ల అభివృద్ధి జరిగింది, అందుకే జుబ్లీహిల్స్ ప్రజలు ఆదరించాలన్నట్టు. రా చూపి, ఎప్పుడు వస్తారో రండి, నన్ను తీసుకొని చూపించండి. మీ పాత్రికేయ సమక్షంలో 4000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని మీ మీడియా సమక్షంలో తీసుకుపోయి చూపిస్తే ఆడనే రాజీనామా చేస్తా. అన్నీ అబద్ధాల మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమాలని ప్రజలు క్షమించే పరిస్థితిలో ఉండరు. నేను మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రోడ్ షోలు అనేటి రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు, కేటీఆర్ గారు చేస్తుండ్రు, సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి.
ఎందుకంటే ఈరోజు నిన్న షేక్పేట్లో జరిగింది అద్భుతమైనటువంటి మీటింగ్. కొన్ని వేల మంది ఉన్నారు ఆ మీటింగ్లో. రేవంత్ రెడ్డి గారు 2 మీటింగ్లకు కూడా సరిపోయిన దానికంటే ఎక్కువ ఉన్నారు ఆ మీటింగ్లో. మీరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, గతంలో ప్రభుత్వాన్ని పరిపాలన చేసిన పార్టీ కాబట్టి మాకు కూడా ఆ ప్రాధాన్యత క్రమంలో ఎదుటి వాళ్లకు ఎక్కువిస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ మాకు కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.